హలో ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో టమాటా నిల్వ పచ్చడిని అయితే షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. మనం నార్మల్గా టమాటా పచ్చడిని ఇంట్లో చేసుకునే స్టైల్లో అయితే చేసేసుకుంటాము. అంటే నిల్వ పచ్చడి కాకుండా 1 or 2 డేస్ ఉండేసి తినేసేలాగా. కానీ ఈ పచ్చడిని కనుక మనం చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక మంత్ పైన నిల్వ పెట్టుకోవచ్చు. అలానే మామూలుగా మన పెద్దవాళ్ళు టమాటా నిల్వ పచ్చడి చేయడానికి ఆ టమాటా ముక్కలన్నింటినీ ఊరపెట్టడం కానీ లేదంటే చాలా ఎండలో పెట్టి ఎండపెట్టడం కానీ చేస్తారు. కానీ మనం ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో ఎండపెట్టడానికి అయితే మనకి టైం ఉండదు. అలానే మనకి టైం ఉన్నప్పుడు ఎండ కూడా రాదు. సో ఎండతో పని లేకుండా ఈరోజైతే మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము. నేనైతే టమాటా ముక్కల్ని అలా మొత్తము ఒకే సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఎండ పెట్టకపోయినా అవి మనం కడిగి కట్ చేస్తాం కాబట్టి వాటర్ అనేది లేకుండా కొంచెం సేపు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. ఆ తర్వాత నేను ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ కూడా ఏమక్కర్లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఆ టమాటా ముక్కల్ని మగ్గించాను. టమాటా ముక్కల్ని ఫ్రై చేయడం వేరు, అలానే ఆవిరికి మగ్గించడం వేరండి. నేనైతే టమాటా ముక్కల్ని మగ్గించాను. అలాగే కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. నేను చింతపండుని అయితే కడిగే తీసుకున్నాను. దీని కొలత ఎలా చెప్తానంటే నేను ఒక 5 టొమాటోస్కి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని అయితే నేను తీసుకున్నానండి. ఇంకా చింతపండు అలానే అలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే ఆయిల్లో కొంచెం అటు ఇటు వేయించి మూత అయితే పెట్టేశాను. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరికైతే టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అవి మెత్తగా అవుతుంటే మనం తిప్పుతూ ఉండాలి. మెల్లమెల్లగా అలా మూత తీస్తూ ఆ టమాటా ముక్కలనైతే తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఆ టమాటా ముక్కలు అనేవి మనం మిక్సీ పట్టక ముందే ఆ టమాటా ముక్కలు మొత్తం మెత్తగా అయిపోవాలి. అవి ఎంత మెత్తగా అవ్వాలంటే మనం తిప్పుతూ ఆ గరిటెతో ఇలా అంటున్నప్పుడే స్మాష్ అయిపోవాలి. నేనైతే ఈ టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడు ఆ సైడ్ని అయితే వెల్లుల్లిని మొత్తం ఒలిచేసాను. ఎందుకంటే ఒక్క వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. హాఫ్ వెల్లుల్లిపాయ ఏమో నేను పచ్చడిలో వేసి మిక్సీ పట్టడానికి, ఇంకో హాఫ్ ఏమో పచ్చడి అయిపోయిన తర్వాత తాలింపులో వేయడానికి. నాకైతే వెల్లుల్లి వలవడం పెద్ద ఒక టాస్క్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెల్లుల్లి అనేది పెద్దగా రావు, మనకి వేలు నొప్పులు కూడా వస్తాయి. కానీ కొంతమంది చాలా సింపుల్ చిట్కాతో అయితే వెల్లుల్లి ఒలిచేస్తారు. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను సింపుల్గా వెల్లుల్లిని వలవడానికి. కానీ నాకైతే ఏ చిట్కాలు పనిచేయలేదు. సో నేను ఓన్గానే ఒలిచాను కష్టపడి. ఈ తొక్కలన్నీ తీసేసానండి. తీసేసి హాఫ్ ఏమో నేను పచ్చడిలో మిక్సీ పట్టడానికి, అలానే ఇంకో హాఫ్ ఏమో తాలింపు వేయడానికి అయితే ఉంచేసాను. ఇంకా ఒక సైడ్న ఉడుకుతున్న టమాటా ముక్కలను అయితే చూస్తున్నాను. హాఫ్ అయితే మగ్గావి, ఇవి మీడియంలో మగ్గాయి, ఇంకా మగ్గాలి మొత్తం స్మాష్ అయిపోయేదాకా. మనకి అలా తిప్పుతున్నప్పుడే తెలుస్తుందండి టమాటాలు ఏ స్టేజ్లో అయితే కట్టేయాలని. ఎందుకంటే మొత్తం అలా అంటున్నప్పుడు స్మాష్ అయిపోయి మొత్తం మీగడలా అయిపోయినప్పుడు మాత్రమే మీరు స్టవ్ని అయితే ఆఫ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనము టమాటోస్ పద్దాక మూత తీసి తిప్పుతూ ఉండాలి. ఎందుకు అంటే ఈ పచ్చడి పట్టుకోవడానికి టమాటాలు ఎక్కడా కూడా అడుగంటకూడదు. కళాయికి కొంచెం అడుగంటినా కూడా కింద బ్లాక్గా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ టొమాటో పచ్చడి పట్టేటప్పుడు పచ్చి వెల్లుల్లినే వేసేస్తారు మిక్సీలో పట్టడానికి టమాటోస్తో పాటు. నేనైతే అలా చేయనండి. నేను ఇందాక ఒలిచి పెట్టుకున్నాను కదా, హాఫ్ టమాటోస్ని అయితే ఇలా మగ్గుతున్న టమాటోస్లోనే నేను వేసేసాను. అదే హాఫ్ వెల్లుల్లిని అయితే ఇలా మగ్గుతున్న టమాటోస్లో వేసేస్తాను. అవి కూడా కొంచెం ఉడికి కొంచెం ఫ్లేవరిష్గా అవుతాయి. అప్పుడు మాత్రం నేను మిక్సీ పడతాను. పచ్చిదైతే వేయను. పచ్చిది వేసినా బాగుంటుంది, కొంతమందికి నచ్చుతుంది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. ఇంకా నేనైతే పచ్చడి చేస్తున్నంతసేపు కింద అడుగంటకుండా తిప్పుతూనే ఉన్నాను. చాలామంది అయితే ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేస్తారు. నేనైతే నా వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ఎక్కువ ఆయిల్ని అయితే నేను యూస్ చేయను. కాబట్టి తక్కువ ఆయిల్తోనే చూసుకుంటున్నానండి. మీరు తక్కువ ఆయిల్ యూస్ చేసినా సరే టమాటాలు అనేవి కింద అడుగంటకుండా చూసుకోవచ్చు. ఎలా అంటే ప్రతిసారి మీరు మూత తీసి తిప్పుతూ ఉంటే సరిపోతుంది, అడుగంటదు. ఇందాక చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న గార్లిక్ని అయితే వేసేసాను. ఎందుకంటే కొంచెం టొమాటోస్తో పాటు ఉడుకుతాయి అన్నమాట ఫ్లేవర్ కోసము.
ఇంకా తిప్పుతూ ఉండగా ఫైనల్‌గా అయితే ఇలా పేస్ట్ అయిపోయింది. ఇంకా మీకే తెలిసిపోతుంది. మీరు టమాటా పచ్చడి చేస్తున్నప్పుడు ఇలా టమాటా తిప్పుతున్నప్పుడు ఫైనల్‌గా అయితే ఇలా ముక్క అనేది కనిపించదు. కంప్లీట్‌గా ఇలా పేస్ట్ అవుతుంది. ఆ స్టేజ్‌లో మాత్రమే మీరు స్టవ్‌ని అనేది ఆఫ్ చేయాలి. చింతపండు కూడా మీకు కనిపించదండి. మనం స్టార్టింగ్‌లో వేసిన చింతపండు మొత్తము ఈ టమాటోస్‌లో మగ్గిపోయి అది కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇంకా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడైతే స్టవ్ కట్టేసి మీరైతే ఈ పేస్ట్‌ని కొంచెం చల్లారేదాకా తిప్పుతూ ఉండండి. లేదంటే కొంచెం సేపు అలా వదిలేయండి. చల్లారాక మాత్రమే మిక్సీ పట్టాలి. ఎందుకంటే మిక్సీ పట్టొచ్చు, లేదంటే మీకు రోల్లో రుబ్బుకునే అలవాటు ఉంటే అలా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే మిక్సీ పట్టేశాను. ఎందుకంటే మనకి ఎండబెట్టే టైమే ఉండదు కాబట్టి ఇది సింపుల్‌గా 10 మినిట్స్‌లో చేసుకునే ప్రాసెస్ కాబట్టి మిక్సీ అయితే నేను పట్టాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది జీలకర్ర అలానే మెంతి పొడి కూడా వేస్తారు. నేనైతే బ్యాచిలర్స్‌కి అలానే ఇంట్లో ఉండే వస్తువులతో క్విక్‌గా చేసుకునే టమాటా పచ్చడి చూపిస్తున్నానండి. దీనికైతే మెంతి పొడి కానీ జీలకర్ర కానీ అవసరం లేదు. అవైతే ఆప్షనల్. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను చాలా ఇంట్లో ఉండిన వస్తువులతో చాలా నార్మల్‌గా అయితే చేశాను. టమాటాలు మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి కారము అలానే సాల్ట్ వేసుకున్నాను. కారం అనేది పచ్చడి కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి కారం అంటే పచ్చి కారము బయట షాప్స్‌లో వెళ్ళి పచ్చడి కారం అంటే వాళ్ళు ఇస్తారు. ఇదైతే నేను కర్రీలో వేసే కారమే. ఈ కర్రీలో వేసే కారం కూడా మేము ఇంట్లో తయారు చేయించుకున్నాము. అంటే మిరగాయలని ఫ్రై చేయించి అందులో ధనియాలు అవి కలిపి సో ఈ కారమైనా కూడా బాగుంటుంది. నేనైతే ఇంట్లో వాడే కారమే వాడాను. మీకు నచ్చిన కారాన్ని అయితే మీరు యూజ్ చేయండి. ఏ కారం యూజ్ చేసినా పర్లేదు. పచ్చడి కారం అయితే ఏంటంటే కొంచెం స్పైస్‌గా ఉంటుంది. కారం కొంచెం వేరేలా ఉంటుంది. 2 కప్స్ 2 స్పూన్స్ కారానికి 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. లేదు ఇంకొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే మీ దగ్గర రాక్ సాల్ట్ ఏమన్నా ఉంటే రాక్ సాల్ట్‌ని మిక్సీ పట్టేసుకొని ఉంచుకోండి. ఆ సాల్ట్ అయితే వేరేలా ఉంటుంది టేస్ట్. కల్లుప్పు అంటారు దాన్ని తెలుగులో. ఇంకా ఫైనల్‌గా అయితే పేస్ట్ పట్టేసిన తర్వాత పేస్ట్ అయితే ఇలా వచ్చిందండి. ఇంకా ఆ వచ్చేసిన పేస్ట్‌లో మంచిగా తాలింపు వేసుకొని తాలింపులో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! ఆవాలు, ఎండుమిర్చి అలానే పోపు దినుసులు కొంచెం గార్లిక్ ఇందాక నేను ఒలుచుకున్నాను కదా! హాఫ్ గార్లిక్ అయితే వేసి ఫ్రై చేసేసాను. ఆ ఫ్రై చేసి తాలింపు వేసాను కదా! ఆ తాలింపు అనేది చల్లారాక మాత్రమే ఈ పచ్చడి వేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి. తాలింపు మొత్తం చల్లారాక నేనైతే పేస్ట్ పట్టిన పచ్చడిని అయితే వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. పచ్చడి అనేది మనం బయట కొనుక్కున్నా కూడా ఒక డబ్బా వచ్చేసి 100 రూపీస్ 120 రూపీస్ అంటారండి. ఆ పచ్చడి మనం కొనుక్కున్న తర్వాత దాన్ని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదు. అలానే మనకి నచ్చినట్టు టేస్ట్ ఉండదు. మనకి నచ్చినట్టు స్పైస్ లెవెల్స్ కూడా ఉండవు. 10 మినిట్స్‌లో ఒక 5 టొమాటోస్‌తో మనము నిలవ పచ్చడిని అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. అలానే 100 రూపీస్ కూడా అవ్వవు. తక్కువ కాస్ట్‌తో తక్కువ టైంతో ఒక మంచి పచ్చడి అయితే చెప్పుకోవచ్చు ఈ పచ్చడిని. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరైతే అస్సలు రిగ్రెట్ అవ్వరు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అలానే మనం ఎవ్రీడే టిఫిన్స్ వేసుకుంటాం కదా! ఎవ్రీడే టిఫిన్స్ వేసుకొని ఎప్పుడైనా చట్నీ చేసుకోకపోయినా టిఫిన్స్‌లో కూడా బాగుంటుంది ఈ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మన అమ్మ వాళ్ళు పట్టే పచ్చడికి ఏమాత్రం తీసిపోదు. కానీ ఇంకొక ప్రికాషన్ ఏంటంటే మీరు ఈ పచ్చడి పడుతున్న ప్రాసెస్ మొత్తంలో వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి. అంటే మీరు తాలింపు వేశాక తర్వాత దాన్ని వేరే బాక్స్‌లో మార్చుకునేటప్పుడు కానీ ఎటువంటి వాటర్ డ్రాప్స్ పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ పచ్చడిలో ఎలాంటి వాటర్ పడినా సరే నిలవ అనేది అయితే ఉండదండి. వెంటనే బూజు పట్టేసి పచ్చడి అయితే పాడైపోతుంది. సో ఈ పచ్చడి చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్‌గా చేయండి. నేనైతే ఆ తాలింపులో ఇంకా పచ్చడి రుబ్బేసిన పచ్చడిని అయితే వేసేసి తిప్పేసాను. నేను ఇందాక 2 స్పూన్స్ కారము అలానే 1 స్పూన్ సాల్ట్ వేశాను కదా! మీరు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సరిపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు గనక సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని తిప్పేసుకోండి. వెంటనే కరిగిపోతుంది. ఎందుకంటే కొంచెం వేడి మీద ఉంటుంది కదా! మీకు గనుక ఈ ప్రాసెస్ చాలా యూస్ఫుల్ అనిపిస్తే ఒక్కసారి కనుక ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి. ఒక కమెంట్ కూడా పెట్టండి. అప్పుడే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అనిపిస్తుంది మీ మోటివేషన్స్తో. సో ఈ వీడియో చూసి వదిలేకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి వాచ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. బాయ్.